పాడి పంటలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం పసుమర్రు గ్రామంలో ఉన్నాము. సుగంధ ద్రవ్యాల నుంచి ఆయిల్ తీసేటటువంటి ఫ్యాక్టరీలో ఇప్పుడు మనం ఉన్నాము. మనతో పాటుగా ఈ పసుమర్రు ఎసెన్షియల్ ఆయిల్స్ కి సంబంధించిన ప్రొపరేటర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ సుగంధ ద్రవ్యాల నుంచి ఆయిల్ ఎలా తీయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ అని చెప్పి పెట్టారు కదా, ముఖ్యంగా అసలు ఈ ఫ్యాక్టరీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు? సుగంధ ద్రవ్య పంటలు అనేటటువంటివి ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయండి. వీటి నుంచి మనం ఆయిల్స్ తీయటం ప్రధానమైనటువంటి ఉద్దేశం. వీటిని రకరకాల ఇండస్ట్రీస్ వాళ్ళు కొనుగోలు చేసి వాడుకుంటూ ఉంటారు. మేజర్గా ఆయుర్వేదం కంపెనీ వాళ్ళు దీన్ని తీసుకుంటూ ఉంటారు. సోప్ ఇండస్ట్రీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ధూప్ స్టిక్ ఇండస్ట్రీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. పెర్ఫ్యూమ్ ఇండస్ట్రీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి రకరకాల ఇండస్ట్రీస్ ఈ యొక్క ఆయిల్స్ని పర్చేజ్ చేసి వాళ్ళ యొక్క పర్పస్కి దీన్ని వాడుకుంటూ ఉంటారు. మా యొక్క కంపెనీలో మేము రూట్స్, లీవ్స్ రెండింటికి సంబంధించినటువంటి ఆయిల్స్ తీయటం జరుగుతుంది. వాటిల్లో మేజర్గా ఒట్టివేరుకు సంబంధించినటువంటి ఆయిల్స్ తీయటం, అదేవిధంగా తుంగ జాతికి సంబంధించినటువంటి రూట్ నుంచి ఆయిల్స్ తీయటం, యూకలిప్టస్ సిటడోరా అని ఆకుల నుంచి ఆయిల్ తీయటం జరుగుతుంది. అదేవిధంగా మెంతాల్, దాని నుంచి ఆయిల్ తీసుకోవచ్చు, దాని యొక్క లీఫ్ నుంచి. తులసి నుంచి ఆయిల్ తీసుకోవచ్చు. పామారోజా, లెమన్ గ్రాస్, ఇలాంటి ఎన్నో రకాల నుంచి మనం ఆయిల్స్ తీసుకోవటానికి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని మేము పసుమర్రు గ్రామంలో నిర్మించడం జరిగింది. ఒట్టివేరు అని ప్రధానంగా మీరు చెప్తున్నారు. ఈ ఒట్టివేరు ఏ రకంగా దీన్ని ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది అంటారు? సో జనరల్గా ఈ రూట్ అనేటటువంటిది మనం రైతుల దగ్గర నుంచి పర్చేస్ చేసిన తర్వాత మా యొక్క ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత దీన్ని 24 hours ఫస్ట్ వాటర్లో నానబెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని 18 గంటల పాటు ప్రాసెస్ చేసి ఈ ఒట్టివేరు నుంచి మనం ఆయిల్ తీసుకోవటం జరుగుతుంది. దాంతోపాటుగా మీరు పామారోజా ఒకటి చెప్పారు, లెమన్ గ్రాస్ కూడా చెప్పారు. వీటన్నిటి నుంచి ఆయిల్ని ఏ రకంగా ఎక్స్ట్రాక్షన్ జరుగుతుందండి? తుంగొచ్చే తలకి 14 గంటల్లో మనం ఆయిల్ తీసుకోవచ్చండి. రిమైనింగ్ ఆకు జాతికి సంబంధించినటువంటి యూకలిప్టస్ సిటడోరా కానీ, తులసి కానీ, పామారోజా కానీ, లెమన్ గ్రాస్ కానీ, ఇవన్నీ కూడా 1 hour, 1.5 hourలోనే మా యూనిట్ నుంచి మీకు 1 టన్ను నుంచి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. తుంగ నుంచి కూడా ఆయిల్ తీయొచ్చు అని చెప్పారు మీరు. తుంగ అంటే వీడిగా మనం పరిగణిస్తాం దాన్ని. ఆ తుంగ నుంచి తీసినటువంటి ఆయిల్ ద్వారా మనకి ఉపయోగాలు ఏముంటాయి అంటారు? జనరల్గా ఆయుర్వేదం కంపెనీలు వాళ్ళు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారండి. దీనికి చాలా రకాల వ్యాధులను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది ఆయుర్వేదంలో. అదేవిధంగా ఇది చాలా గుడ్ స్మెల్ వస్తుంది కాబట్టి రిమైనింగ్ పెర్ఫ్యూమ్ ఇండస్ట్రీ కానీ, ధూప్ స్టిక్ ఇండస్ట్రీ కానీ అందుకే దీన్ని వాడుతున్నారు. ఇప్పుడు ఒట్టివేరు నుంచి ఆయిల్ తీస్తున్నాం కదా సార్ మనం. ఈ ఒట్టివేరు, 1 టన్ను ఒట్టివేరుకి మనం ఎంత ఆయిల్ తీయొచ్చు అంటారు? మా ప్లాంట్లో ఈ గ్రో బ్యాగ్స్లో వచ్చినటువంటి ఒట్టివేరు నుంచి ఆయిల్ 1 టన్నుకి 10 kgs వస్తుందండి. 10 kgs వస్తుంది టన్నుకి. అలాగే పామారోజా కానివ్వండి, తర్వాత లెమన్ గ్రాస్ అన్నారు, తర్వాత వీడ్ సైడ్ నుంచి కూడా ఆయిల్ తీస్తున్నాం అని చెప్పారు. ఇవన్నీ కూడా మీరు ఈ ఆకు జాతికి సంబంధించినటువంటివన్నీ కూడా ఏంటంటే అండి రకరకాల వేరియేషన్స్లో వస్తూ ఉంటాయి. అదే తుంగ తీసుకున్నారనుకోండి, తుంగ నుంచి కనుక మనం ఆయిల్ తీసినట్లయితే 5 to 6 kgs 1 టన్ను నుంచి మనకు వస్తుంది. 5 to 6 kgs 5 to 6 kgs యావరేజ్ మనకు వస్తుంది. ఆకు జాతి అనేటటువంటిది అన్నిటి నుంచి తీస్తాము, రకరకాలు ఉంటాయి. మెంతాలు ఉందనుకోండి, సో దాంట్లో ఎక్కువ మొత్తంలో మనకు 1 టన్ను నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ వస్తుంది. ఎవరైనా రైతులు ఈ ఒట్టివేరు సాగు చేసి మీకు ఇస్తే మీరు తీసుకుంటారా వాళ్ళ దగ్గర నుంచి? ఆ క్వాలిటీ, దాంట్లో ఉండేటటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఆయిల్ చూసుకొని వాళ్ళ దగ్గర మేము పర్చేజ్ చేయడం జరుగుతుంది. మీరు రైతులకి ఎంత ఇస్తారండి టన్నుకి? 1,20,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది టన్నుకి. ఎన్ని టన్నులు వస్తే అన్ని 1,20,000? అన్ని 1,20,000 వాళ్ళకి చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి మేము పర్చేజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1000 గ్రో బ్యాగ్స్ కనుక
ఒక ఫార్మర్ సాగు చేసినట్లయితే అతనికి 2 టన్నుల ఒట్టివేరు రావటం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పిన క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా 2,40,000 రూపాయలు కంపెనీకి వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. 1,00,000 రూపాయలు సుమారు అతనికి ఈ 9 మంత్స్ పీరియడ్లో ఖర్చు అవుతుంది హార్వెస్టింగ్తో సహా. కాబట్టి 1,40,000 రూపాయలు మిగులుదనం ఆయనకు కనిపిస్తుంది. మిగతా పంటలతో రైతులకు పోల్చుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీ గ్రో బ్యాగ్స్ అనేది రైతుకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఒక టన్నుకి వట్టివేరు 10 కేజీలు ఆయిల్ వస్తుందని చెప్పారు కదండి. ఈ ఆయిల్ని మీరు కేజీ ఎంత చొప్పున ఇస్తున్నారు బయటికి మీరు? జనరల్గా 15,000 రూపాయలు మార్కెట్ ఉంటుందండి. సో మార్కెట్ అనేటటువంటిది హోల్సేల్ మార్కెట్లో జనరల్గా పెరుగుదల తరుగుదల అనేది జరుగుతూ ఉంటాయి. కానీ యావరేజ్ మార్కెట్ 15,000గా తీసుకోవచ్చు మనం. ఈ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ దాన్ని మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? జనరల్గా వీటికి మార్కెట్ అనేటటువంటిది ఇండియాలో కానీ ఫారెన్లో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒట్టివేరు స్టాక్ ఉంది అన్నటువంటి యూనిట్ ఎక్కడా లేదు. ఇది బాగా యూజ్ అవుతుంది కాబట్టి మార్కెటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ శాతం బెంగళూరు కానీ నార్త్ ఇండియా కానీ బాంబే ఢిల్లీ ఎక్కువ మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్లాంట్ మొత్తం నిర్మించుకోవడానికి మీకు ఎంత ఖర్చు అయింది అంటారు? సుమారుగా మాకు ఒక 5 కోట్ల రూపాయలు అయిందండి. గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీస్ ఏమైనా వచ్చాయండి? సబ్సిడీ ఎంఎస్ఎంఈ పథకం కింద అప్లై చేసామండి, మాకు ఇంకా రాలేదు. ఈ వట్టివేరు అసలు మనం ఎలా సాగు చేసుకోవాలి ఏంటనే దాని గురించి ఒకసారి క్లుప్తంగా వివరించండి. సాంప్రదాయ వ్యవసాయంలో మేము మొదట్లో భూమి మీద ఒట్టివేరుని సాగు చేసేవాళ్ళం అండి. ఈ సాగు చేసేటప్పుడు ఒక ప్లాంటేషన్ వచ్చేతలకే 45,000 ఫర్ ఎకర్ ఒట్టివేరు మొక్కల్ని నాటడం జరిగేది. ఎకరానికి 45,000 నాటడం జరుగుతుంది. 12 అంగుళాలకు ఒక మొక్క వచ్చేది మాకు. ఆ తర్వాత ఇది ఒక 8 నుంచి 9 నెలల కాలంలో ఈ విధంగా తయారవుతుంది. ఓకే. ఒకసారి గడ్డి కోసింది ఇది. ఓకే. దీన్ని ఈ విధంగా ఉంటుంది. గడ్డి కోయడం అంటే కట్ చేస్తారా? 4.5 మంత్స్ అప్పుడు దీని లైఫ్ పీరియడ్ లో ఓకే గడ్డిని కట్ చేయటం జరుగుతుంది. ఓకే. ఎకరానికి 45,000 మొక్కలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇది మనం వరి నాట్లు వేసుకున్నట్లు నాటుకోవటమేనండి. 12 అంగుళాలు వెడల్పు, 12 అంగుళాలు పొడవు. ఓకే. అట్లా 45,000 మొక్కలు ఎకరానికి పడుతుంది. అవునండి. ఏ సీజన్ లో నాటుకోవాలండి ఇవి? జనరల్ గా వాటర్ ఉన్నటువంటి ఫార్మర్స్ అయితే దీనికి సీజన్ ఏమి ఉండదండి. వర్షాధారంగా వేసుకోవాలి అనుకుంటే ఆగస్టులో వేసుకుంటా ఉంటాం. దీంట్లో ఏమైనా రకాలు ఏమైనా ఉంటాయా? దీంట్లో రకాలు ఉన్నాయండి. మన సిమ్యాప్ వాళ్ళు సిమ్ సమృద్ధి అని ఒక వెరైటీని రిలీజ్ చేశారు. ఆ తర్వాత మా దగ్గర ఉన్న ఈ వెరైటీ KS1 అంటాం. KS1 ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయండి. వాటిల్లో మనకి యావరేజ్ రూటు ఆయిల్ వచ్చేటటువంటిది మార్కెట్లో సేల్ అయ్యేటటువంటి దాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. దీన్ని KS1గా పరిగణించడం జరుగుతుంది. దీంట్లో మనకి రూట్ కానీ ఆయిల్ కానీ మార్కెటింగ్ కానీ ఈజీగా ఉంటుంది. ఓకే. మీరు నాటుని తెచ్చుకొని నాట్లు వేసుకుంటారా లేకపోతే సీడ్ తీసుకుంటారా మీరు? జనరల్గా ఒక రైతు పండించి దాన్ని 9 మంత్స్ తర్వాత బయటికి తీసి రూట్ తీసుకుంటాడు. అప్పుడు ఆ యొక్క మొక్కల్ని తీసుకొచ్చి మిగతా ఫార్మర్స్ నాటుకుంటా ఉంటాం. అదే విధంగా మేము కూడా సాగు చేసి భూమి మీద వ్యవసాయం చేసేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ గ్రో బ్యాగ్స్కి వెళ్ళాం. నారుని ఎంత వయసు ఉన్నప్పుడు నాటుకోవాలండి ప్రధాన పొలంలో? సో అప్పటికి అది 10 నెలల కాలం జరిగిపోయి ఉంటుంది రూట్ తీసే ఫార్మర్ దగ్గర. అప్పుడు దాని యొక్క మొక్క బాగుంటుంది కాబట్టి వెయిట్ కానీ సైజ్ కానీ దాన్ని నాటుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ పర్సెంట్ చిటికి నేల సైజు కలిగినటువంటి మొక్కని నాటడం మంచిది అని చెప్తూ ఉంటారు. అంటే మీరు చెప్పింది 10 నెలల తర్వాత తీసిందని మళ్ళీ నాటుకోవాలంటున్నారు. అవునండి. కరెక్టేనా? కరెక్టేనండి. ఎందుకంటే మొక్క ఆయన రూట్ తీసిన తర్వాత ఆయనకి వేస్ట్ అవుతుంది. ఆ టైంలోనే ఎక్కువ పర్సెంట్ రైతులు పర్చేజ్ చేసి నాటుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఓన్లీ నార్ పర్పస్కే దాన్ని తీసుకోవాలనుకున్నట్లయితే 6 నెలల కాలంలోకే తీసుకొని నాటుకోవచ్చు. ఈ వట్టివేరుతో మనకు ఉపయోగపడే భాగాలు వేర్లు ఒకటే ఉపయోగపడుతుందా? లీవ్స్ కూడా మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? లీవ్స్ అనేటటువంటిది పెద్ద యూజ్ లేదండి. అది మనకి పెద్ద యూజ్ కావట్లేదు. కానీ ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఈ గ్రీన్ ఎనర్జీ కింద గడ్డిని కొనటం జరుగుతుంది. ఓకే. భవిష్యత్తులో పెద్ద మొత్తంలో మనము దీన్ని సాగు చేసినట్లయితే ఆ గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి టన్నుల లెక్క దీన్ని అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత ఎన్ని నెలలకి మనకి రూట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుందండి? జనరల్గా మనకి దీన్ని
కమర్షియల్ పర్పస్ వచ్చేసరికి 9 months కంప్లీట్ అయిన తర్వాత ప్రధాన పొలంలో నుంచి హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. కొన్ని సైంటిఫిక్ రీజన్స్ లో 15 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత తీయమని చెప్తా ఉంటారు సైంటిస్టులు. అది కమర్షియల్ గా ఉపయోగపడేటటువంటి అంశం కాదు. కాబట్టి జనరల్ గా 10 నెలల పంట కాలాన్నే మనం పరిగణలోకి తీసుకుంటాం. తీసుకున్నప్పుడు మనకి ఇలాంటి రూట్ అనేటటువంటిది మనం బయటికి హార్వెస్టింగ్ చేసి తీయటం జరుగుతుంది. నాటుకున్న తర్వాత 10 నెలలకి ఈ విధంగా రూట్స్ అనేది వస్తాయి. ఇట్లా ఎకరానికి ఎన్ని టన్నుల వరకు రూట్లు రావడం జరుగుతుంది? మనకి ఎకరానికి వచ్చేసరికి 2.5 టన్నులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎకరానికి 2.5 టన్నులు, 45,000 మొక్కల నుంచి 2.5 టన్నుల వరకు మనం దిగుబడిని తీసుకోవచ్చు 10 నెలల కాల పరిమితిలో. అవునండి. ఓకే. ఎక్కువ వేస్టేజ్ అవుతుందండి హార్వెస్టింగ్ పీరియడ్ లో. ఈ రూట్ అనేటటువంటిది 3 to 4 meters డెప్త్కి వెళ్ళిపోతుంది. ఓకే. దాన్ని జేసీబీ పెట్టి తీయాలంటే మనం 3-4 అడుగుల్లో మాత్రమే తీయగలుగుతాం ప్రధాన పొలంలో. అలా తీసేటప్పుడు అది కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మనకి లాస్ట్కి వచ్చేసరికి ఆ 2.5 టన్నులనే మనం భావించుకోవచ్చు. ఇది నాటుకోవడం ఒక ఎత్తు అయితే, దీన్ని మనం దిగుబడి వచ్చిన తర్వాత బయటకు తీసుకోవడం పెద్ద సమస్యగా అనుకుంటాం మనం. అవునండి. దీన్ని ఏ రకంగా మరి మీరు బయటికి తీస్తున్నారండి వేర్లు? ప్రధాన పొలంలో వేసినప్పుడు మనం జేసీబీతోనే తీసేవాళ్ళం. ఆ జేసీబీతో పని గంటలు తీసుకున్నట్లయితే 40 నుంచి 50 గంటలు ఒక ఎకరానికి తీయటానికి పడుతుంది. అదేవిధంగా దానికి వర్కర్స్ వచ్చేసరికి 50 to 70 members పట్టేవాళ్ళు. అలా మనము ఖర్చు చూసుకున్నట్టయితే సుమారుగా ఒక రైతుకు ఒక ఎకరానికి హార్వెస్టింగ్కి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ గ్రో బ్యాగ్స్ మెథడ్ అనేది వచ్చింది. దాన్ని ఇవాళ పబ్లిక్ ఎక్కువ వాడుకుంటున్నారు. గ్రో బ్యాగ్స్ లో గ్రో చేయడానికి మన ఇంటి దగ్గర ఎంత ప్లేస్ ఉంటే చేసుకోవచ్చు అంటారు? సుమారుగా 5 నుంచి 7 సెంట్లు ఉన్నటువంటి స్థలంలో ప్రతి ఒక్కళ్ళు 1000 బ్యాగ్స్ పెట్టుకొని దీని నుంచి బెనిఫిట్ పొందొచ్చు అండి. 1000 బ్యాగ్స్ వరకు పెట్టుకోవచ్చు. ఈ గ్రో బ్యాగ్ సైజ్ ఎంత ఉంటుంది అంటారు? సార్ ఇది గ్రో బ్యాగ్ వచ్చేసరికి 3 feet హైట్ అండి. ఇది మేము ఇచ్చేది 1.5 feet విత్ ఉంటుంది అనమాట. ఓకే. 3 feet హైట్, 1.5 feet వెడల్పు కలిగినటువంటి గ్రో బ్యాగ్. సో 3 అడుగుల పొడవు, 1.5 అడుగున్నర వెడల్పు కలిగినటువంటి ఈ గ్రో బ్యాగ్ ని మనం ఫార్మర్స్ కి ఇవ్వటం జరుగుతుంది. మా యొక్క కంపెనీ తరఫున బైబ్యాక్ అగ్రిమెంట్ లో. ఈ గ్రో బ్యాగ్ లో వరల్డ్ వైడ్ సైంటిస్టులు గ్రోత్ రావడానికి 4 items ని యూజ్ చేయమని చెప్పారు. 4 items లో ప్రధానమైంది మట్టి, 2 ఇసుక, 3 చీకిన పశువుల ఎరువు, 4 కోకోపీట్ కానీ వరి ఓక కానీ. ఈ 4 items ని మిక్స్ చేసి ఈ గ్రో బ్యాగ్లో ఫస్ట్ ఫిలప్ చేయాలన్నమాట. గ్రో బ్యాగ్ నింపాలి. నింపిన తర్వాత మేము ఫార్మర్కి 2 వట్టివేరు మొక్కలు ఇవ్వటం జరుగుతుంది. ఈ 2 వట్టివేరు మొక్కల్ని మధ్యలో 6 inches గ్యాప్ ఉంచి నాటుకోవాలి. ఇలా నాటుకున్న తర్వాత 8 months వాటిని పోషణ చేయడానికి మేము వాటికి కావాల్సినటువంటి గ్రోత్ ప్రమోటర్స్ని, మెడిసిన్స్గా, తర్వాత బయోపెస్టిసైడ్స్ని, సీవిడ్ని, ఇలాంటి మెడిసిన్స్ని గ్రోత్ రావడానికి ఇవ్వటం జరుగుతుంది. మీ దగ్గర తీసుకున్న రైతులకి మీరే ప్రొడక్ట్స్ కూడా ఇస్తారు? అవునండి. ఎలా గ్రోత్ చేసుకోవాలనేది కూడా పూర్తి సమాచారం కూడా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ వెనకాల చూసుకుంటే మన వాళ్ళు కట్ చేస్తున్నారు కదండి, అది పర్పస్ ఏంటంటారు? సరే, ఇది మనం ఫార్మర్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఈ వట్టివేరు, ఈ వట్టివేరు మొక్కని ఇలా ఒక్కొక్కటిగా డివిజన్ చేసి మన యొక్క గ్రో బ్యాగ్లో ఇలాంటివి 2 మొక్కలు నాటడం జరుగుతుంది. మనకి 9 నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఈ ఒక్క మొక్క నుంచి మొక్కలుగా 50 మొక్కలుగా డెవలప్ అవుతాయి. రూట్గా వచ్చేతలకే డ్రై రూట్ 1 kg వస్తుంది. అంటే మొత్తం బ్యాగ్ను కనుక టోటల్గా తీసుకున్నట్లయితే 2 kgల డ్రై రూట్ రావటం జరుగుతుంది. 100 మొక్కలు రావటం జరుగుతుంది. ఆ తర్వాత 2వ సంవత్సరంలో ఫార్మరు మేము ఇచ్చిన గ్రో బ్యాగ్ని వాడుకోవచ్చు యాసిడ్స్గా. మొక్కలు ఫార్మర్ దగ్గరే ఉంటాయి. ప్లస్ అతను బ్యాగ్లో నింపినటువంటి ఆ యొక్క పోషకాలు కలిగినటువంటి మట్టిని ఆ యొక్క దీన్ని వాడుకున్నట్లయితే 70% ఉంటుంది. గ్రో బ్యాగ్స్లో కానీ లేదా ఫీల్డ్లో కానీ కల్టివేట్ చేసేటప్పుడు వట్టివేరుని వచ్చే తెగుళ్ళు అలాంటివి ఏమన్నా ఉన్నాయంటారా? సాధారణంగా వట్టివేరుకు సంబంధించి ఎలాంటి పురుగు మందు, తెగులు మందు, దోమ మందు వాడాల్సిన అవసరం లేదు. టోటల్ పబ్లిక్ అంతా వచ్చినప్పుడు దీనికి కూడా అటాక్ అవుతుంది. అటాక్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ని వాడుకొని త్వరగా రిమూవ్ చేసుకోవచ్చు. దీనికి వచ్చే గుడ్ స్మెల్ వల్ల ఎలాంటి బ్యాక్టీరియా కూడా దీని మీద బ్యాడ్ బ్యాక్టీరియా లార్వా క్రియేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపదు. అందువల్ల మనకి పురుగులు కానీ దోమ కానీ వచ్చేటటువంటి అంశం తక్కువ. మార్కెటింగ్ సమస్య లేకుండా రైతుల దగ్గర నుంచే మీరే తీసుకుంటారు?
అవునండి. మనం ఈ వట్టివేరుతో ఆయిల్ ఒకటే కాకుండా మిగతా ఏదైనా ఉపయోగాలు ఉన్నాయంటారా వట్టివేరుని ఉపయోగించుకొని? వట్టి వేరుకు సంబంధించినటువంటి వేరుని మనం తీసుకున్నట్లయితే మన దేవాలయాల్లో అభిషేకంలో దీన్ని ప్రత్యేకంగా పురాతన కాలం నుంచి యూజ్ చేస్తూ ఉంటాం. రెండోది, ఈ వట్టి వేరుని జస్ట్ ఒక 100 గ్రామ్స్ తీసుకొని శుభ్రంగా చేసుకొని ఒక నేత గుడ్డలో కనుక దాన్ని కట్టి మన మంచినీటి కుండలో కనుక ఉంచినట్లయితే 24 అవర్స్ అది ఆల్కలైన్ వాటర్గా చేంజ్ అవుతుంది. ఆ తర్వాత ఆ వాటర్ని కనుక మనము తీసుకున్నట్లయితే దాంట్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఆ వాటర్ తాగినటువంటి వితిన్ 1 అవర్లో మన బాడీలో ఉన్నటువంటి ఓవర్ హీట్ని చాలా ఈజీగా తీసేస్తుంది. ఎవరైనా రైతులు ఈ వట్టివేరు సాగు చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఈ ఒక్కొక్క గ్రో బ్యాగ్ ఎంత రేటుకి ఇస్తారు వాళ్ళకి? ఈ గ్రో బ్యాగ్ సిస్టంలో బైబ్యాక్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఒకటి తీసుకున్నామండి. ఈ బైబ్యాక్ అగ్రిమెంట్లో ఒక గ్రో బ్యాగు, 2 వట్టివేరు మొక్కలు, 8 నెలలకు అవసరమైనటువంటి మెడిసిన్స్, ఆ మొక్కలు కానీ గ్రో బ్యాగ్స్ కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, మా ఫీల్డ్ ఆఫీసర్ ఎవ్రీ 2 మంత్స్కి విజిట్ చేసేటటువంటి సిస్టమ్, ఈ యొక్క 5 కాంపోనెంట్స్ కలిపి ప్రతి రైతుకి ఒక బ్యాగ్ 60 రూపాయల లెక్క మేము ఇవ్వటం జరుగుతుంది. దీన్ని ఒక యూనిట్గా తీసుకుంటే 1000 బ్యాగుల్ని ఒక యూనిట్ అని చెప్తాం మేము. సో 1000 బ్యాగులు అంటే మీకు 2000 మొక్కలు సప్లై చేయటం జరుగుతుంది. దీని టోటల్ కాస్ట్ వచ్చేతలకి రైతుకి 60,000 రూపాయలు పడుతుంది. మిగతా ఖర్చులు వచ్చేతలకి ఆయనకి 25,000 నుంచి 40,000 రూపాయల దాకా సొంత పొలం అయితే అవుతుంది. 1,00,000 రూపాయలు ఆయన ఈ యొక్క పర్పస్కి వట్టివేరు పెంచడానికి గ్రో బ్యాగ్ మెథడ్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. చివరిలో పంట హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఒక బ్యాగ్ నుంచి యావరేజ్ 2 కేజీలు తీసుకున్నా ఆయనకు 2 టన్నులు సుమారు రావటం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి మేము ఇచ్చినటువంటి బైబ్యాక్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆయనకి టన్నుకి 1,20,000 చెల్లించి తీసుకోవటం జరుగుతుంది. ఆయనకి టోటల్గా 2,40,000 రూపాయలు రావటం జరుగుతుంది. ఖర్చు వచ్చేతలకి 1,00,000 రూపాయలు ఉంటుంది. ఆదాయం వచ్చేతలకి 1,40,000 రూపాయలు 10 నెలల కాలంలో ఆ యొక్క ఫార్మరు ఈ గ్రో బ్యాగ్ మెథడ్లో ఆర్జించడం జరుగుతుంది. చూసాం కదండి, వట్టివేరు సాగు ఏ విధంగా చేసుకోవాలనే సమాచారాన్ని మనం అడిగి తెలుసుకున్నాము. అలాగే ఆ వేర్ల ద్వారా వచ్చేటటువంటి ఆయిల్తో కూడా ఉపయోగాలు ఏమున్నాయనేది కూడా మనం తెలుసుకున్నాము. ఇంకా ఎవరైనా రైతులు ఈ వట్టివేరు సాగు చేయాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ అలాగే హార్టికల్చర్ ఆఫీసర్ వారిని మీరు సంప్రదించి మీకు ఉన్నటువంటి ఏరియాస్లో మీరు సాగు చేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.